ఈ ప్రాంతంలో బుమ్రాస్పేట్, కొడంగల్, దౌలతాబాద్, దుర్జాల్ ఇలాంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒకప్పుడు పాలమూరుకు లింక్ అయి ఉన్నటువంటి సందర్భంలో వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు స్పందించినటువంటి స్పందనకు మేమందరంగా ముందుకు వచ్చినప్పుడు మిత్రుడు సతీష్ లేవాలి ఒక నిమిషం, సతీష్ గారు ఈ ప్రాంతానికి పరిచయం చేసుకోవడం జరిగింది. సతీష్ని పరిచయం చేసిన తర్వాత యూత్ ఫర్ సేవను ఆయన మరి బలంగా తీసుకొచ్చాడు. యూత్ ఫర్ సేవ ద్వారా 2011 నుండి నేటి వరకు మరి నేను కొట్లాడితే ఇస్తున్నారు, ప్రేమతోనే ఇస్తున్నారు, మరి నేను రిక్వెస్ట్ చేసి ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం 200 బ్యాగులు నేనైతే తెచ్చుకుంటున్నా. యూత్ ఫర్ సేవ ద్వారా నేటికి సుమారుగా ఒక 13 సంవత్సరాల నుండి 2600 మంది మన పేద విద్యార్థులకు బ్యాగులు అందించారు. ఇచ్చినటువంటి బ్యాగులు కూడా సుమారు ఒక 3 నుండి 4 సంవత్సరాలు కూడా సర్వీస్ ఇస్తూ ఉన్నాయి. 6వ తరగతికి ఇస్తే 10వ తరగతి వరకు పిల్లలు దాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ ప్రాంతము స్వరూపమేడం వినాలి. ఈ ప్రాంతంలో పిల్లలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీద వర్గాల పిల్లలు, ఎస్టీ పిల్లలు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులంతా బొంబాయి, పూనా, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మనం వలస పోతే వాళ్ళ అమ్మమ్మ దగ్గర, నాన్నమ్మ దగ్గర ఉండి మా పాఠశాలకు వచ్చి చదువుకుంటారు. వాళ్ళకు పుస్తకాలు ఉండవు. పుస్తకాలు మాత్రం ప్రభుత్వం ఇచ్చింది. నోట్ బుక్లు ఉండవు, పెన్సిల్ ఉండవు, పెన్నులు ఉండవు, బ్యాగులు ఉండవు. ఏమన్నా ఉంటే వాడు ఒక బుక్, సంకలం ఒక బుక్ అటు ఇటు ఇర్రెగ్యులర్గా పట్టుకొచ్చిన సందర్భాలు చాలా గమనిస్తూ ఉంటాం. ఇప్పటికి కూడా చూస్తే ఈరోజు మరి షూస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా పాఠశాలలో చెప్పులు కూడా వేసుకొచ్చే పరిస్థితి మా పిల్లలకు లేదు. మరి అటువంటి పరిస్థితులలో బ్యాగులు ఇవ్వాలని చెప్పి మనం గట్టిగా అడిగినప్పుడు మరి సతీష్ యూత్ ఫర్ సేవను పూర్తి స్థాయిలో మాకు అప్పచెప్పి ప్రతి సంవత్సరం 200 బ్యాగులు మాకు అప్పచెప్తూ వచ్చాడు. మరి 200 బ్యాగులు ఇస్తూనే వాళ్ళు అనేక సందర్భాలలో NMMS స్కాలర్షిప్ టెస్టును రాయించడానికి 8వ తరగతి విద్యార్థులకు పరీక్ష రాయిస్తే వాళ్ళకు మెటీరియల్ కష్టమవుతుంది, మా టీచర్లకు కొద్దిగా సానుకూలంగా వాళ్ళు స్పందించాలంటే దానికి మెటీరియల్ కావాలన్నప్పుడు చాలా ఎక్స్ సర్పంచ్ గ్రామ పెద్దలు వెంకటరెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా స్వాగతిస్తాము. మరి వాళ్ళు ఆ రోజు NMMS సంబంధించినటువంటి మెటీరియల్, స్టడీ మెటీరియల్ను ఇవ్వడం వల్ల మేడం దౌలతాబాద్, దుర్జాల్, బుమ్రాస్పేట్, రేగడ్ మైల్వార్, మరి అదేవిధంగా హకీంపేట్ పాఠశాలలు సుమారు ఒక 20 నుండి 25 మంది విద్యార్థులు స్కాలర్షిప్ పొందుతూ ఉన్నారు మేడం. అది మీరు ఇచ్చినటువంటి చేయూత అని చెప్పి సందర్భంగా గొప్పగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా కరోనా టైంలో మా ఎంఈఓ సార్ను చాలా ఇబ్బంది పెట్టినాం. ఎంఈఓ సార్ను మా పత్రికేయ సోదరులు అయితే ఒక్కరు కాదు, అనంతయ్య, అంజలప్ప, నరేష్, వెంకన్న ఉండే వెంకటన్న, నరసింహులు, మరి అంజప్ప, మరి అందరూ కూడా కరోనా టైంలో కరోనా ఉన్నది. బొంబాయికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చేన్ల కాడ పండుకోవడం, టెంట్లు వేసుకొని మరి కరోనా బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. మరి సతీ ఏం చేస్తావో తెలియదు, మాకైతే కిట్లు కావాలి, పల్స్ ఆక్సిమీటర్లు కావాలంటే యూత్ ఫర్ సేవ సమృద్ధిగా మాకు 150 నుండి 200 పల్స్ ఆక్సిమీటర్లు పంపిరు. సుమారు ఒక 200 కిట్లు అక్కడ పేషెంట్ ఉన్నాడు, కరోనా వచ్చిన బాధితుడు ఉన్నాడు, ఆయన దొరికిపోయి మేము ఇవ్వాలి. మా ఎంఈఓ సార్ ధైర్యంగా ఏం కాదు పోదామని చెప్పి మాస్కులు పెట్టుకొని మా పాత్రికేయ సోదరులతో పోయి ఇంటింటికి పోయి గడప గడపకు పోయి రోగి ఉన్నటువంటి ప్రాంతానికి పోయి ఆ కిట్లు అందించడం జరిగింది. పల్స్ ఆక్సిమీటర్లు ఇచ్చారు. వాళ్ళు చేయూతగా వాళ్ళు గ్రాసరీస్ ఇస్తే కూడా వాటిని కూడా అందించడం జరిగింది. అది యూత్ ఫర్ సేవ ఈ ప్రాంతానికి చేసినటువంటి సేవ. అదేవిధంగా కాకుండా మళ్ళీ మా మిత్రుడు భువనప్ప అని ఆక్సిజన్ లేకుండా చనిపోయాడు కరోనా టైంలో. నేను చాలా ఏడుకు వచ్చి సతీష్ చెప్పిన, చూడు సతీ, ఆక్సిజన్ లేకుండా చనిపోవడం, మా ప్రాంతంలో చెట్లు మస్తు, ఆక్సిజన్ మస్తు, కానీ ఆక్సిజన్ లేకుండా హాస్పిటల్లో చచ్చిపోయారు, ఏం చేస్తావో తెలియదు, నాకైతే కావాలంటే సుమారుగా 8 ఆక్సిజన్ మిషన్లు పంపించింది యూత్ ఫర్ సేవ సహకారంతో. ఒక్కొక్క ఆక్సిజన్ మిషన్ సుమారుగా లక్ష పైన విలువ కలిగినటువంటివి. బొమ్రాస్పేట్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో 2 ఇచ్చినాం, కొడంగల్ హాస్పిటల్లో 2 ఇచ్చినాం, అదేవిధంగా దౌలతాబాద్లో 1 ఇచ్చినాం, అంగన్రాయచూరులో 1 ఇచ్చినాం, మద్దూరులో 1 ఇచ్చినాం, ఉట్కూరు, పుల్మామిడిలో కూడా 1 ఇవ్వడం జరిగింది. ఆ మిషన్ల ద్వారా నెక్స్ట్ డే వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఒక వృద్ధుడు పాము కాటుకు గురైతే కొడంగల్ వేసుకొని వస్తే ఆక్సిజన్ మిషన్ ఉండడం వల్ల ఆక్సిజన్ అందించి బతికిచ్చిందని ఒక న్యూస్ చెప్పడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. యూత్ ఫర్ సేవ మా హృదయాల్లో పెట్టుకొని తిరుగుతున్నాం. యూత్ ఫర్ సేవ ఇంకా మీ సేవలు ఈ ప్రాంతానికి కావాలని కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈరోజు మిత్రులు స్టేట్ కార్పొరేషన్ వాళ్ళు, మరి నేను యూత్ ఫర్ సేవ మిత్రులు వచ్చినప్పుడు చెప్పిన, మీరు హైదరాబాద్లో చాలా ఇస్తారు, ఎందుకంటే హైదరాబాద్ మీకు దగ్గర,
పోయి ఒక్కొక్క పాఠశాలకు 10 కంపెనీలు పోయి సేవ చేస్తూ ఉన్నాయి. వద్దంటే ఇచ్చొస్తున్నారు. కానీ మా బిడ్డలు చాలా పేదవాళ్ళు. ఇక్కడ ఉన్న ప్రాంత బిడ్డలకు మీరు ఇవ్వాలి, ఏమైనా చేయండి అంటే ఫస్ట్ నాకు ఎగబెట్టిన ఏంటంటే నీకు ఇయ్యనన్నాడు సతీష్. మరి స్వరూపక్కకు వస్తుంది, మరి విశాల్ వస్తున్నాడు, మరి గణేష్ పొండరికాకు చూడు గత సంవత్సరాల నుండి నన్ను కాపాడుకుంటూ వచ్చారు. నేను ఇవ్వకపోతే నా మాట అవుతాయిడా, నేను ప్రతి సంవత్సరం 200 ఇవ్వాలి, మరి ఏం చేస్తారో తెలియదు. మరి స్వరూపక్కకి ఏం చెప్పిండో తెలియదు. కానీ మరి గౌరవ తపాస్ అధ్యక్షులు మాకరం చంద్రశేఖర్ గారు, పిఆర్టీ అధ్యక్షులు అనిల్ కుమార్ గారు, మరి యూట్యూబ్ అధ్యక్షులు గౌరవ గోపాల్ గారు వేదిక మీదకి రావాల్సి ప్లీజ్ చేరాలి. అయితే స్వరూపక్కకు మరి విశాల్ గారికి ఏం చెప్పిండో సతీష్ తెలియదు. కానీ అక్క మళ్ళీ దండం పెట్టి చెప్తున్నా, నా దాంట్లో కోత పెట్టకుండా దయచేసి. ఎందుకంటే నా ప్రాంత బిడ్డలు వాస్తవంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, గౌరవ ముఖ్యమంత్రి గారు చేయూతనిచ్చేటటువంటి అనేక కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఉండొచ్చుగాక, కానీ అవి కాకుండా ఇలాంటి బ్యాగులు లాంటివి ప్రభుత్వం ఇంకా చేపట్టలేదు. యూత్ ఫర్ సేవ దయచేసి ఈరోజు చెప్పాలి. స్టేట్ వాళ్ళు దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున, ఈ ప్రాంత బిడ్డల తరఫున, మీరు అక్కడ నుంచి కొంత దూరంగా ప్రయాణించాల్సి వస్తుంది, కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. కానీ మీరు కష్టపడ్డటువంటి ఫలితం ఏదైందో మా పిల్లల మోకాల్లో మీకు కనిపిస్తుంది. ఆ సంతోషాన్ని మీరు ఎక్కడ కూడా మీరు కనిపించవద్దు దయచేసి. ఇక ముందు ఈ శ్రమను ఖచ్చితంగా కంటిన్యూగా తీసుకోవాలి. స్టేట్ వాళ్ళు ఇక్కడ 5 మంది వచ్చారు, వచ్చేసారి 30 మంది రావాలి, బస్సుతో రావాలి, మా పిల్లల్ని ఆదుకోవాలి, మా బిడ్డల ప్రాంతాలను చూపిస్తున్న నేను మీరు మా వెన్నుదండు ఉండాలి. మీరు మాట్లాడడం మాట నాకు చెప్పాలి. స్వరూపక్క కూడా ఇలా మాట ఇవ్వాలి. ఎందుకంటే 200 కోట్లు వస్తే సతీష్కు నేను చాలా దాడి చేస్తున్నా. సతీష్ ఎందుకంటే కరోనా టైంలో మమ్మల్ని ఇంట్లో ఉండనేలే ఆయన, అన్నా నేను పంపిస్తా, నువ్వేం చేస్తావో తెలియదు, ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ రోజు విద్యా వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళకు గ్రాసరీ లేదు, తినడానికి తిండి లేదు. సతీ ఏం చేస్తావో తెలియదు, నాకు గ్రాసరీ వాళ్ళు చెప్పాలంటే సుమారుగా ఒక 6 నుండి 7 లక్షల రూపాయల వరకు మనం ఇక్కడ వితరణ చేయడం జరిగింది గౌరవ ఎంఈఓ వారి ఆధ్వర్యంలో. అమ్మ మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది. హైదరాబాద్లో చేసిన సేవ కంటే అక్కడ మీరు చేసిన సేవ 1% ఫలితం ఇస్తుంది అని అనుకుంటా. కానీ ఇక్కడ 100కు 200 ఫలితాలు ఇక్కడ అందుతాయి. మా బిడ్డలు ఆ బ్యాగ్ వేసుకొని వస్తుంటే ఒకనాడు నేను తుంగి మీద చూసిన బ్యాగ్ ఇచ్చిన మరుసటి రోజు తల్లి ఆ బస్తా పట్టుకొని పిల్లలను దొరుకుని వస్తున్నారు. అబ్బా ఇంకా అంతకంటే అద్భుతం నాకు ఏముంటుంది, అంతకంటే సంతోషం ఏముంటుంది. కాబట్టి ఈ సేవ కొరకు నన్ను వాడుకుంటున్నందుకు, నన్ను వినియోగించుకుంటున్నందుకు, నన్ను మీ ద్వారా ఒక సోదరిగా చేసి ఒక ట్రాన్స్పోర్టేషన్గా మీకు వాళ్ళకు వారధిగా పెట్టినందుకు సర్వదా నేను కృతజ్ఞతను. నేను ఎక్కువ టైం తీసుకున్నట్టున్నా, దయచేసి మన్నించాలి అందరూ కూడా. ఎందుకంటే వీళ్ళ సేవలు పబ్లిక్గా తెలియని చాలా ఉన్నాయి, చాలా చేశారు. కరోనా టైంలో నాకు తెలిసి సుమారుగా ఒక 30 లక్షల రూపాయల వరకున్నటువంటి అంశాలను సతీష్ యూత్ ఫర్ సేవ ద్వారా తెచ్చి నాకు అందించింది. అన్ని ప్రాంతాలకు తిరిగినాం, పేపర్లో వస్తే అక్కడక్కడ వచ్చి చూసుంటుంది. ఆ పాత్రికేయ సోదరులతో కూడా చాలా చేశారు. మా ఎంఈఓ సార్ కూడా మాట్లాడేటప్పుడు చెప్తాడు, వాళ్ళు కరోనా బాధితులు ఉన్నారు, మమ్మల్ని పోమంటాడు. ఆయన ఇంటికి పోతేనే ఫోటో పెట్టమంటాడు. ఆ మధ్యలో కొన్ని ఫోటోలు పెట్టలేదు, తల్లి మన్నించాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఒప్పుకున్నట్లేదు. లేదు మీకు కిట్ ఇచ్చినప్పుడు నేను ఫోటో తీసుకోవాలంటే లేదన్నా, మీకు ఇబ్బంది అవుతుందన్నా అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. కాబట్టి వాస్తవం ఆ రోజు అటువంటి కార్యక్రమాలు చాలా చేశారు. యూత్ ఫర్ సేవ చేసిన కార్యక్రమాలు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేసినాం. మరి ఇక ముందు కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీరు చేయూతనివ్వాలి. దయచేసి ఎక్కువ టైం తీసుకున్న మన్నించాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు వీళ్ళు మాట్లాడినాక మా వాళ్ళు కొద్దిగా అప్పీల్ పెడతారు. నీడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు పాల్గొని డిక్షనరీస్ కానీ ఫర్దర్ ఇంకా పిల్లలకు సార్ సుదూర ప్రాంతం అంటే హైదరాబాద్ దగ్గరనే సార్, సుదూర ప్రాంతం అనొద్దు, నాకు తెలిసి ఒక 1.5 hours సార్. మీరు దయచేసి మీరు ఎంఎన్సి కంపెనీలో ఎంప్లాయీస్గా ఉన్నారు కాబట్టి మా విద్యార్థుల కోసము ఒక సాటర్డే కానీ సండే కానీ మీరు ఒక చిన్న సార్, మీరు హై ఎడ్యుకేటెడ్ పీపుల్స్ లైక్ దట్ స్పోకెన్ ఇంగ్లీష్ కానీ కమ్యూనికేషన్ స్కిల్లో కానీ మా పిల్లలకి ఏమన్నా మీరు ఎవ్రీ సాటర్డే సార్ మీ యొక్క సహాయం అనేది మా పిల్లలకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మీరు ఇప్పుడు బ్యాగులు ఇచ్చారు, చాలా సంతోషం సార్. ఇంకొక దాత షూ ఇచ్చాడు, గవర్నమెంట్ డ్రెస్ ఇచ్చింది. ఇంకా మిగతా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నా మీ దృష్టికి తెస్తాం సార్. దయచేసి మా స్కూల్ పైన మీ ఆశీస్సులు, మా పిల్లల యొక్క ఆశీస్సులు, నిజంగా సార్ పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఆ ఆనందం ఎవరు కళ్ళల్లో చూడలేము సార్. ఇలాంటి ప్రోత్సాహాలు ఇచ్చినట్లయితే పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళు ముందు భవిష్యత్తు
మంచిగా మీరు పునాదులు వేసినట్లయితారని చెప్పి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క సహకారం అనేది మా మండలానికి మా ముఖ్యంగా మోటగా మా గ్రామానికి మా పాఠశాలకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. చేసిన ఇటు స్వచ్ఛంద సంస్థ, అదేవిధంగా దీనికి అనుగుణంగా మా విద్యావంతుల వేదిక అధ్యక్షులు రవీందర్ గారు, అదేవిధంగా మా మిత్రుడు ఎంఈఓ రామరెడ్డి గారు, వివిధ పాఠశాల హెచ్ఎంలు కానీ పిఆర్టీయు అన్ని సంఘాల అధ్యక్షులు మరియు గ్రామ పెద్దలు, ముఖ్యంగా ఈరోజు మా రవీందర్ సార్ ద్వారా సతీష్ ద్వారా మా గ్రామానికి ఈ సేవలు అందించినందుకు ముఖ్యంగా వాళ్ళ ప్రతినిధి బృందానికి ప్రత్యేకంగా మా తరపున, మా గ్రామ తరపున కానీ మా మండలం తరపున కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మిత్రులారా, మీరు హైదరాబాద్ నుంచి వచ్చి మా పేద విద్యార్థులకు ఈ సేవ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు మా మండలము ముఖ్యంగా వెనుకబడ్డ మండలం, ఎందుకంటే ఆర్థికంగా కానీ అన్ని విధాలా కానీ మండలం కానీ పాఠశాలలో కానీ కొంచెం వెనుకబడ్డ గ్రామం. పోతే అనుకోకుండా మా అదృష్టం వల్ల ముఖ్యమంత్రి ఈ తాలూకా నుంచి అయినందుకు ఇప్పుడు ఏదో విధంగా అభివృద్ధి చెందుతుందని ఆశతో ఉన్నాం. దానికి తోడ్పాటుగా మీరు ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టి మండలం కాదు తాలూకాలు ఎక్కడ ఏది చేసినా మా తోడ్పాటు, మా రాజకీయ తోడ్పాటు ఖచ్చితంగా మీ స్వచ్ఛంద సంస్థకు ఉంటుంది. కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు చేసి పేద విద్యార్థులకు బ్యాగులు కానీ షూస్ కానీ ఏది చేసినా మీకు గుర్తింపు, అదేవిధంగా ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల అభినందనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఎల్లవేళల మండలంలో ఏ స్కూల్ అయినా ఏ పాఠశాలలో అయినా చేయగలరని కోరుకుంటున్నా. అదేవిధంగా ముఖ్యంగా మిత్రుడు రామరెడ్డి ఎంఈఓ గారు మా క్లాస్మేట్, నేను ముఖ్యంగా సార్ని కోరేదేమంటే మా ఈ మండలంలో అత్యధిక తండాలు కానీ టీచర్స్ పోస్టులు కానీ చాలా పోస్టులు తక్కువ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న పిఆర్టీవి కానీ అందరూ అధ్యక్షులని, అదేవిధంగా మా రవీందర్ ఎందుకంటే బాగా దీంట్లో యాక్టివ్ ఉంటాడు కాబట్టి మా మండలానికి ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల, ఎందుకంటే స్వచ్ఛంద సంస్థలు అనుకుంటే ఏ బేకైతే సాధిస్తారు, సీఎం తగ్గుతారు, పిఎం తగ్గుతారు, ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళ తోడ్పాటు ఉంటే ఏమన్నా అవుతుంది. కాబట్టి మీరందరూ కలిసి నేను తాను కనకుండా మా మండల కాడికి మీరు ఎల్లవేళలా మాకు మండలానికి, మా విద్యార్థులకు, మా పాఠశాల ఉపాధ్యాయులకు సాయం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. అసలు యాక్చువల్గా వాళ్ళకి ఈరోజు హాలిడే, మామూలుగా సాటర్డే సండే 2 హాలిడేలు. ఈరోజు మొత్తం డే మనకి ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ థ్యాంక్ యూ సార్. అండ్ బోర్డ్ రూమ్ లో కూర్చొని చాలా, అంటే బిఫోర్ మీ ముందు కూడా నేను చాలా కంపెనీస్ తో వర్క్ చేశాను ఇక్కడ, బట్ ఇక్కడ వరకు వస్తేనే ఎవరికైనా కానీ పెయిన్ తెలుస్తుంది. సో మై ఒపీనియన్, అక్కడ కూర్చొని ఇస్తారు, మనీ ఇస్తున్నారు, వర్క్ జరుగుతుంది అంటే మేబీ ఒకసారి అవుతుంది, రెండోసారి కూడా రాకపోవచ్చు. బట్ అక్కడ కాకుండా ఇక్కడ వరకు వస్తేనే మీకు కూడా ఒక ఫీల్ ఉంటుంది, అది మీకు చేరుతుందా లేదా అనేది. చాలా మందికి డబ్బులు ఇచ్చేసినాం, మేము ఇస్తున్నారా లేదా చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. బట్ మీ ముందు రీచ్ అవ్వాలి, మీరు వచ్చినందుకు చాలా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఇక్కడ ఒక చిన్న మాట, ఒక మా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అరౌండ్ కరోనా సీజన్లో, అండ్ మేబీ చాలా మందికి ఇక్కడ వీళ్ళకు కూడా ఎవరికి తెలియదు, నాకు రవీందర్ సార్ తప్ప. ఒక చిన్న ఊరు ఉంది ఇక్కడ పక్కన, కొడంగల్ దాటి తర్వాత 30 కిలోమీటర్స్ బార్డర్ టు కర్ణాటక. అక్కడ ఒక ఆయన ఒక 60 years ఏజ్ అనేది సర్పంచ్ ఆయన. సో ఆయనకి ఇక్కడ ఆ ఊర్లో ఏంటంటే ఇక్కడ నుంచి పేపర్ వెళ్తుంది కానీ అంబులెన్స్ వెళ్ళదు, వేరే ఏ సర్వీసెస్ వెళ్ళదు ఆ ఊరికి. ఆటోస్ కూడా ఉండవు వాళ్ళకి, డైలీ ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఉండదు. సో అక్కడ సిచ్యువేషన్ ఉన్నప్పుడు పిహెచ్సి కూడా ఏం లేదు, బయట నుంచి రావాలి ఆశా వర్కర్స్ వచ్చి వాళ్ళు టెస్ట్ చేయాలి వాళ్ళకి. కరోనా సెకండ్ వేవ్లో ఈ ఆక్సిజన్ ప్రాబ్లం అయినప్పుడు, పల్స్ ఆక్సిమీటర్స్ అంటే పల్స్ పడిపోయినప్పుడు వాళ్ళకి తెలియదు. అప్పటి వరకు ఇక్కడ మేబీ చాలా ఇండియాలో ఎక్కడ కూడా అట్లాంటి సిచ్యువేషన్ వరల్డ్లో ఎక్కడ రాలేదు కాబట్టి వాళ్ళకి కొత్త. అక్కడ ఆశా వర్కర్లు వెళ్ళడానికి కూడా మార్నింగ్ 10 వరకు వెళ్ళడం. సో ఒక సిచ్యువేషన్ ఏమొచ్చిందంటే ఆయనకి ఈవినింగ్ 6 తర్వాత ఒక పెద్దవాడు పడిపోయింది. ఆమె ఎందుకు పడిపోయింది అనేది ఎవరికి తెలియదు అక్కడ. సో డ్యూ టు పడిపోవడం వల్ల పల్స్ పడిపోయి ఆమె నోము. సో నెక్స్ట్ ఆమెకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఆశా వర్కర్లు చెప్పింది పల్స్ ఆక్సిమీటర్స్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు, మన ఎమర్జెన్సీ ఉంటే తీసుకెళ్ళచ్చు అనేది ఒక ఒపీనియన్ ఆయనకి తెలిసి అక్కడ ప్రాబ్లం తెలిసింది.
ఆ ఆక్సిమీటర్ తీసుకోవడానికి అయితే 3,800 రూపీస్ ఆ రోజున రేట్. ఇట్ ఈస్ నార్మల్గా అయితే నాకు తెలిసి 200-300 ఉంటుంది ఒక పల్స్ ఆక్సిమీటర్. ఆ రోజు వాళ్ళకి ఆయన ఇల్లు అడిగితే 3,800, అది అక్కడ కొనలేని పరిస్థితి. సో మార్నింగ్ మేము అక్కడ అంటే ఆ సీజన్లో మేము మొత్తం ఆశా వర్కర్స్ కొడంగల్ ప్రాంతం, వికారాబాద్ జిల్లా మొత్తం అలా నాకు తెలిసి 560-600 ఇచ్చినాం ప్రతి ఆశా వర్కర్కి 2 పల్స్ ఆక్సిమీటర్. అండ్ మేము ఎవ్రీడే కొన్ని పంపినాం, ఎందుకంటే ఎవ్రీ టైం మేము కూడా చేయలేం కాబట్టి ఏరియా వైజ్గా మండల్ వైజ్గా పంపినాం. ఆయన ఎక్కడో పేపర్లో అండ్ మేము చాలా ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, మేము బ్రాండింగ్ చేస్తాం. మేము చేసే ప్రతి ప్రాణిని కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం. బికాస్ కొంతమందికి నీడ్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇది మేజర్గా చాలా మంది అంటారు, మీరు సేవ చేసి బ్రాండింగ్ ఎందుకు చేసుకుంటారు, పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నారు. పబ్లిసిటీ వల్ల జరిగే మంచి ఇది నేను చెప్తున్నాను మీకు చాలా క్లారిటీగా. ఆయన పొద్దున పేపర్లో చదివిండు, మనం పల్స్ ఆక్సిమీటర్స్ మనం ఇస్తున్నాము. ఆయనకు మన నెంబర్ తెలీదు, ఏం తెలీదు. ఆయన పేపర్ పట్టుకొని అది తాండూరులో ఇచ్చిర్రు అంటే తాండూరు వెళ్ళిపోయినా మార్నింగ్ బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్ దగ్గర ఆ పేపర్ ఎవరైతే రాసిరో జర్నలిస్ట్ పట్టుకొని జర్నలిస్టు రవీంద్ర సార్ దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్ళిండు అంటే ఒక పల్స్ ఆక్సిమీటర్ కోసం అరౌండ్ 70 కిలోమీటర్స్ రన్నింగ్ చేసిండు మార్నింగ్. అంటే ఒక్క చిన్న ఐటమ్ అది, ఆయన మనీ అమ్మని ఆ సిచ్యువేషన్ 3,000 పెట్టాలా వద్దా నాకు తెలియదు. వాళ్ళ దగ్గర ఉండవచ్చు ఉండకపోవచ్చు. ఆయన 3 to 4 టైమ్స్ సర్పంచ్ అంటారు. సో ఈజ్ జెన్యూన్. మామూలుగా అయితే పెట్టుకుంటారు చాలా మంది మాకు తెలిసి. సో ఆ ఒక పల్స్ ఆక్సిమీటర్ 70 కిలోమీటర్స్ జర్నీ చేసి వచ్చాడు జస్ట్ బికాస్ ఆఫ్ పబ్లిసిటీ. ఆ రోజు తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ 2 డేస్లో అంటే మేము చేరుకోలేని పరిస్థితుల్లో కూడా మేము చేర్చినాం వాళ్ళు అన్ని విలేజెస్. ఎందుకంటే మాకు అప్పటివరకు తెలిసిన ప్రాబ్లం ఉన్న ఏరియా మేము వెళ్ళగలుగుతాం, కానీ అన్ని చోట్ల మేము వెళ్ళలేదు. ఆ ప్రాబ్లం తెలిసిన తర్వాత ఈ ఒక చిన్న పేపర్ ఆర్టికల్ ఈరోజు మేము కొన్ని లైఫ్స్ సేవ్ చేసినాం. అక్కడ ఒక 2 పల్స్ ఆక్సిమీటర్స్ వేసి పంపించినాము. దాని తర్వాత ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఒక ఏరియాలో సెటప్ చేయించినాం. అక్కడ ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక బైక్ కూడా వెళ్ళదు, చాలా ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి. ఇక్కడ పోలేపల్లి అని ఉంటుంది, మేము ఒకసారి వెళ్ళినప్పుడు ఆటో వెళ్ళినాం, ఒక 1 కిలోమీటర్ నడవాలి. ఒక ప్రాబ్లం ఉందని వెళ్తే 1 కిలోమీటర్ రోడ్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో మిడ్ నైట్లో అక్కడ వచ్చే వాళ్ళకి కరోనా వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ ఉండదు, వాళ్ళు కొనలేదు. అప్పుడు గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ సప్లై లేకుండే వాళ్ళ దగ్గర. సో వీఆర్ 750 కిట్స్ యూత్ ఫర్ సేవ నుంచి అందులో ఒక పల్స్ ఆక్సిమీటరు, ఒక థర్మామీటరు, 3 to 4 వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్ కలిపి ఒక కిట్స్ ఇచ్చాము. ఈ కిట్స్ మేము మేబీ చాలా ఇబ్బంది పడే చాలా అందరూ ప్రతి విలేజ్కి మా కేసెస్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కేసు లిస్ట్ తీసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళి సప్లై చేస్తాం. ఇది అంటే ఇక్కడ వాళ్ళు లేకుండా మేము కూడా ఏం చేయలేము. మేము ఇక్కడ వచ్చి మేము అక్కడ నుంచే చేస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ మేము కూడా ఎక్కువ రాము. ఏం రిక్వెస్ట్ ఉన్నా సార్ వాళ్ళు మనకి ఇస్తారు, మనం దాన్ని వెరిఫై చేసుకోవడం, మనం పంపించడం చేసి జరిగింది. సో ఈ చిన్న పనులు కూడా మనకు చిన్న కనెక్షన్స్ ఇవి. ఈ విలేజెస్ అనేది మేము మీరు ఈరోజు వచ్చినప్పుడు కూడా బాగుంది. మీరు ఒక సమ్మర్లో వస్తే మీరు రాలేరు ఇక్కడికి. ఈరోజు మీరు అంతా గ్రీనరీ చూస్తున్నారేమో, మేబీ ఆ గ్రీనరీ అయితే సమ్మర్లో ఉండదు ఇక్కడ. నేను అది కూడా చెప్తున్నాను. ఒక సీజనే పంట ఉంటుంది ఇక్కడ. ఈ ఏరియా మొత్తం ప్రాంతం మొత్తం ఒక సీజనే, వర్షాకాలం మాత్రమే క్రాప్ ఉంటుంది. మిగిలిన 8 నెలలు హైదరాబాద్, ముంబై, బెంగళూరు వాళ్ళు వెళ్ళడం, అక్కడ వెళ్ళి పనికి వెళ్ళడం, బిల్డింగ్ మెటీరియల్ పనికి, మేస్త్రి పనికి వెళ్తారు. ఇక్కడ ఈ పిల్లలు చాలా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఉండరు. ఈ పిల్లల తల్లిదండ్రులు ఎవరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ దే మూవ్ టు ముంబై, హైదరాబాద్ వర్క్ కోసం లేబర్ పనికి. ఒక 4 months మాత్రం ఇక్కడ పనిచేస్తాం. సో ఇట్లాంటి కేసెస్ మేము ఒక అరౌండ్ 10-12 years నుంచి ఇక్కడ తిరిగితే, గ్రౌండ్ లో తిరిగితే ఈ ప్రాబ్లమ్ ని మేము మళ్ళీ అక్కడ మా అక్క నేనైతే చాలా సతాయిస్తా, చాలా విషయాలు సతాయిస్తాను నేను. నాకు రిక్వెస్ట్ ఏ రిక్వెస్ట్ అయినా నేను అక్క దగ్గర తీసుకెళ్తా. సో గ్రౌండ్ లో ఎక్కువ తిరగడం వల్ల ఈరోజు మీరు వచ్చింది, అందుకే నేను మరీ థ్యాంక్స్ చెప్తాను. మీకు కూడా వస్తేనే తెలుస్తుంది ఇక్కడ జనరల్ గా. మేము హైదరాబాద్ ఫస్ట్ 2-3 years మేము హైదరాబాద్ చాలా చేసాం. బట్ తెలిసిపోయింది అక్కడ. అంటే అరౌండ్ 7 to 8 కంపెనీస్ ఒకటే స్కూల్కి ఇచ్చినాయి. మీరు పర్సనల్గా ఫేస్ చేసినాం. మేము ఇచ్చినాము, ఇంకొక సైట్ వచ్చింది, ఇంకొకరు వచ్చి ఇవ్వడమే. సో మేము ప్రతిదీ అప్పుడు ఏమంటున్నాం అంటే 2015 నుంచి 200 బ్యాగ్స్. ఇట్ ఈస్ అంటే చాలా తక్కువ. మేబీ మీ ఆలోచన ప్రకారం 200 బ్యాగ్స్ చాలా తక్కువ. నేను సింపుల్ చెప్తాను, 200 బ్యాగ్స్ 7 schools ఇస్తాం మేము ఇక్కడ. ఇది 70 strength. ఇలా 35 బ్యాగ్స్ ని ఒకరికి బ్యాగ్, ఒకరికి వాటర్ బాటిల్, ఒకరికి ఎవరికి ఏదైతే నీడ్ ఉంది అది డివైడ్ చేసి 6 books ని 3 books చేస్తాం. 3 books హోల్డ్ చేస్తాం మనం. మళ్ళీ 3 months తర్వాత వాళ్ళు రాసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ 3 books ని రిప్లేస్ చేస్తాం. అండ్ సార్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ శాలరీలోంచి చాలా మందికి తెలియదు, ఎవ్రీ మంత్ ఒక 10,000 వరకు వాళ్ళు ఖర్చు చేస్తారు ఇక్కడ పిల్లల మీద, వాళ్ళ ఫుడ్ కి. ఇప్పుడు ఈ పిల్లలు ఇప్పుడు మధ్యాహ్నం తింటారు, చాలా మటుకు ఇక్కడ ఉండరు. ఇక్కడ ఈవినింగ్ వీళ్ళు మళ్ళీ ఈవినింగ్ కూడా లంచ్, డిన్నర్ కూడా వీళ్ళకి ఇక్కడ నుంచి పార్టిసిపేట్ పంపిస్తారు చాలా స్కూల్స్ లో.
ఈ ఏరియా, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు వంట చేసుకోవడం రాదు చిన్న పిల్లలు అని చెప్పేసి. సో ఈ ఎక్స్ట్రా మనీ అంతా సార్ వాళ్ళ జోబుల్లోంచే పెట్టుకుంటారు. ఇది చాలా మందికి తెలియదు. మరి మేబీ వాళ్ళు ఈ రోజు నాకు అవకాశం వచ్చింది కాబట్టి. సో ఎక్కడైనా సరే ఇలాంటి నాకు తెలిసి ఇక్కడ ఒక 120 వరకు గ్రామాలు ఉన్నాయి, ఇంకా లోపలికి ఉన్నాయి డెప్త్గా. మనం ఈరోజు ఓన్లీ 2 కవర్ చేస్తాం. ఫర్దర్గా మనం ఎప్పుడు వచ్చినా మీరు మళ్ళీ దీన్ని రీథింక్ చేయండి. ఎక్కడైనా మీ వాళ్ళైనా మీరు ఎవరు వచ్చినా కానీ చాలా ఎక్కువ నీడ్ ఉంటుంది ఈ ఏరియా. థ్యాంక్ యూ. హలో